Hi students, welcome to SS Maths Hub. So today topic is HCF. HCF అంటే highest common factor. HCF is highest common factor. సో నేమ్లోనే ఉంది. ఏదైనా సరే మనం ఎల్సిఎంకి ఎలా చేసుకున్నాము, సేమ్ అలాగే ఎల్సిఎంలో ఏం తీసుకుంటాము, మల్టిపుల్స్ని తీసుకుంటాము. హెచ్సిఎఫ్లో వచ్చేసి ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? x divides y. Suppose x divides y అంటే ఎలా రాస్తారు? x by y రాసేటప్పుడు ఇట్లా రాసుకుంటాం, అంతేనా? సో y అనేది xని కనుక డివైడ్ చేస్తే yని ఏమంటారు అంటే ఫ్యాక్టర్ ఆఫ్ x అని అంటాం. ఓకేనా? x డివైడ్స్ y, దెన్ y ఈజ్ కాల్డ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ x. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? దేంతో అయితే మనం డివైడ్ చేయగలమో దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాము. వాట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్? సపోజ్ 2 నెంబర్స్ని తీసుకుంటే 2 నెంబర్స్లో కామన్గా వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ని మనం కామన్ ఫ్యాక్టర్ అంటాం అన్నమాట. సో హెచ్సిఎఫ్లో ఏం తీసుకున్నాము? ఆ కామన్ ఫ్యాక్టర్లో వచ్చేటువంటి హైయెస్ట్ నెంబర్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 36, 48, 60కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా చేస్తాము అంటే ఫస్ట్ 36కి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ని రాయండి. ఫ్యాక్టర్స్ని మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తాము అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం, అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇందా మనం చెప్పుకున్న డెఫినేషన్ నుంచి ఏ టేబుల్తో అయితే మనం 36ని డివైడ్ చేస్తామో రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని ఫ్యాక్టర్ ఆఫ్ 36 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4/2 చేశారు, డివిజన్ చేసి చూడండి. 2 2s are 4 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? రిమైండర్ అనేది 0 వచ్చింది. అంటే మనం 2తో 4ని డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 కనుక వస్తే 2ని 4కి ఏమంటాము? ఫ్యాక్టర్ అంటాం. అంటే 2 టేబుల్లో మనకి 4 అనేది వస్తుంది కదా, ఎప్పుడు 2 2s are 4. సో ఇలా రాయడానికి వీలయ్యేటువంటి నెంబర్స్ని ఏమంటాము అంటే ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. 36 అనేది 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుందా? మీకు రూల్స్ ఉన్నాయి కదా, డివిజన్ రూల్స్ అనేవి. ఆ రూల్స్ని బట్టి చూస్తే 36 అనేది 2 లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి అది కంపల్సరీ 2 టేబుల్లో పోతుంది. 2 1s 2 6, సో అలా పోతుంది 16 జార్స్లో. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుందా? 3ని + 6ని యాడ్ చేయండి డివిజన్ రూల్స్ నుంచి. 3 + 6 is 9 and 9 is divisible by 3. సో 3 టేబుల్లో కూడా 36 అనేది వస్తుంది. 4 టేబుల్లో వస్తుందా? 4 9s are 36. ఓకే. 5 టేబుల్ రూల్ నుంచి ఏముండాలి? లాస్ట్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో 2 లేదు కాబట్టి 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ 6 టేబుల్లో 6 6s are 36. 7 టేబుల్లో రాదు, 7 5s are 35 వస్తుంది, 36 రాదు. 8 టేబుల్లో రాదు, 9 రాదు, 10 11 నెక్స్ట్ 12 టేబుల్లో వస్తుంది. 12 3s are 36. ఓకే. 36 అనేది ఈ టేబుల్స్లో వస్తుంది. ఈ నెక్స్ట్ మనకి రాదు. అలాగే సపోజ్ 48 అనేది తీసుకోండి. 48 కూడా సేమ్ ఇలాగే చేస్తే 1 టేబుల్లో వస్తుంది, లాస్ట్ ఈవెన్ ఉంది కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. 8 + 4 is 12. సో 12 is divisible by 3 కాబట్టి 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుంది, 4 1s 4 2s. 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ 6 టేబుల్లో వస్తుంది. 7లో రాదు, 8లో వస్తుంది, 9లో రాదు, 10లో రాదు, 11 రాదు, నెక్స్ట్ 12 టేబుల్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ నెంబర్ 60.
60 అనేది కూడా ఇలాగే చూస్తే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే పక్కన డివిజన్ చేసి చూసుకోండి, 4 టేబుల్లో 16 వస్తుందా రాదా. 4 1s are 4, 20, 4 5s are 20, అంటే 4 15s చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి 4 టేబుల్లో వస్తుంది. లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5 టేబుల్లో వస్తుంది. 6 10s are 60, 7 రాదు, 8 రాదు, 9 10 టేబుల్లో వస్తుంది. 10 6s are 60, 11 12 టేబుల్లో వస్తుంది. ఓకే, 13 14 15లో వస్తుంది. 17 18 అంతే, ఇంతవరకు వస్తుంది. సో ఇప్పుడు కనుక మనం తీసుకుంటే ఈ తీసుకున్నటువంటి వాటి అన్నింటిలో కామన్గా ఉన్నది ఏంటి, 1 కామన్ ఉంది, 2 ఈజ్ కామన్, 3 4, నెక్స్ట్ 5 ఇక్కడే ఉంది, ఇక్కడెక్కడా లేదు. సో 5 రాదు కామన్గా. నెక్స్ట్ 6 అనేది అన్నిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ ఏది ఉంది, 12 ఉంది, 12 12 12. సో 12 ఈజ్ ద కామన్గా ఉంది. సో మొత్తంలో మనకు కామన్గా ఉన్నవేంటి, కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ 1 2 3 4 6 అండ్ 12. సో వీటన్నిటిలో బిగ్గర్ వన్ ఏంటి, 12. సో ఏం చెప్పుకున్నాం మనం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ అన్నిట్లో ఏదైతే బిగ్గర్గా ఉందో దాన్నే మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 36 48 అండ్ 60 ఎంత హెచ్సిఎఫ్ దీనికి, 12. ఓకే, సో దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్. దీన్ని ఏమంటారు అంటే జీసీడీని కూడా అంటాం, అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో ఇది డివైజరే కదా, మనకి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, డివిజన్ చేస్తాయి 36ని 48ని 60ని. సో డివిజన్ చేసేటువంటి వాటిలో ఏదైతే గ్రేటెస్ట్గా ఉందో దాన్ని గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం. సో దీన్ని హెచ్సిఎఫ్ అనైనా అనొచ్చు, జీసీడీ అనైనా అనొచ్చు. ఓకేనా, దీన్ని సింపుల్ వేలో చేసుకుందాం. ఇది ఒక మెథడ్ 1. మెథడ్ 2. సో ఇంకో మెథడ్లో చేసుకుందాం 36. సో దీన్ని సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఎట్లా చేసుకోవచ్చు, 2 into 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 1s 2 16 ఉంటుంది, 2 8s are 16, 2 into ఆల్రెడీ 2 ఉంది కాబట్టి మళ్ళీ 18 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 9s are 18. నెక్స్ట్ 2 2sని రాసుకుంటే 2 into 2, అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్గా మాత్రమే రాసుకోవాలి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే రాయాలి. నెక్స్ట్ 9 ఉంది, 9 అనేది 2 టేబుల్లో పోదు. సో 2 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 3 3s are 9. ఓకే, ఇది 36కి చేస్తే. అలాగే 48కి చేయండి, 48 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 2s are 4, 2 4s are 8, 2 into 24ని చేస్తే 2 into 2 1s 2 2s. నెక్స్ట్ 2 into ఆల్రెడీ ఉన్నాయి రాస్తున్నాము, ఈ 12ని చేస్తే 2 6 are 12. ఓకే, 2 into 2 into 6 అనేది 2 3స్గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇంకా దీన్ని రాయొచ్చు, 3 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇంతటితో ఇది కంప్లీట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ 60 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 3s are 6 and 0, 2 into 2 1s are 2 10, 2 5s are 10. ఓకే, 2 into 2 టేబుల్లో 15 పోదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 3. సో 3 టేబుల్లో 3 5s are 15. సో 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది ప్రైమ్ నెంబరే అండ్ 5 అనేది ప్రైమ్ నెంబరే. సో ఇంతవరకు మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఆపేస్తాం అనమాట. సో ప్రైమ్ నెంబర్ వచ్చిందాకా చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో ఇప్పుడు వీటన్నిటిలో కామన్గా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 1 2, హియర్ ఈజ్ ఆల్సో 1 2. ఓకే, 2 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ 2 ఉంది. సో దిస్ 2 ఈజ్ ఆల్సో కామన్. నెక్స్ట్ 3 అండ్ 3 3 3 3.
ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇంకో 3 ఉంది, ఇక్కడెక్కడా లేదు. సో మూడిట్లో ఏవైతే కామన్గా ఉన్నాయో వాటినే రాసుకుంటాము. ఇక్కడ ఆల్రెడీ 2 2s ఉన్నాయి, సో ఇక్కడెక్కడ అవి కామన్ లేవు, అండ్ 5 కూడా కామన్గా లేదు. సో ఓన్లీ కామన్గా ఉన్న వాటినే మనం తీసుకుంటే ఏమేమి వచ్చినాయి కామన్ ఫ్యాక్టర్స్? 2 into 2 into 3, 2 2s are 4 and 4 3s are 12. అంటే HCF ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. సో ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, అలాగే ఇంకో మెథడ్ చూడండి, మెథడ్ 3. సో ఇక్కడ ఎలా రాసుకుంటాము? నెంబర్స్ 36, 48, 60, 3 నెంబర్స్ని ఇచ్చారు కదా. సో 3 నెంబర్స్ని ఎలా రాసుకుంటాము అంటే, ఫస్ట్ ఏవైనా 2 తీసుకోండి, ఈ 2 అయినా తీసుకోవచ్చు అండ్ ఈ 2 అయినా తీసుకోవచ్చు. ఈ 2స్ని తీసుకుని మనం డివిజన్ చేస్తున్నాం. 36, 48, 36 1s are 36. సబ్ట్రాక్షన్ చేస్తే 2 1. 36లో 12 పోతుందా? పోదు. ఎందుకు? 36 అనేది బిగ్గర్, 12 అనేది స్మాలర్, కాబట్టి 36 టేబుల్లో మనకి 12 అనే నెంబర్ రాదు. అందుకని ఏం చేస్తాము అంటే, ఈ 12తో ఈ 36ని డివైడ్ చేసుకుంటాం. సో 12 టేబుల్లో 36 వస్తుంది కదా, 12 3s are 36, రిమైండర్ 0. సో మనకి ఎప్పుడు 0 వచ్చింది? 12తో డివిజన్ చేసినప్పుడు 0 వచ్చింది. ఓకే, సో ఇదే అంటే ఈ రెండింటి యొక్క HCF ఏమైంది? 12 అయింది. సో ఈ 12తో మళ్ళీ 16 డివైడ్ చేస్తాం అనమాట. 12 60, 12 5s are 60. అంటే ఈ మొత్తానికి కూడా LCF ఏమొచ్చింది? 12 వచ్చింది. సో HCF ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, సో HCFని ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఏ మెథడ్లో చేసినా కూడా అది HCFే అవుతుంది. ఓకే.